పార్లమెంటు ఎన్నికలు 5-6 నెలలు ఈ ప్రక్రియకు పార్లమెంట్ ఎన్నికల వల్ల విఘాతం కలిగింది. కానీ ఈ ప్రభుత్వం మా నాయకుడు మేము ఇచ్చిన మాట ప్రకారం ఈ సమాజంలో కులగణన జరగాలి, కులగణనలో రాజకీయ ఆర్థిక సామాజిక అన్ని వివరాలను పొందుపరచాలన్న ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో మంత్రివర్గ ఉపసంఘాన్ని పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వారిని, దామోదర్ రాజ్ నరసింహ గారిని, పొన్నం ప్రభాకర్ గారిని, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని, సీతక్క గారిని కమిటీలో పెట్టి ఈ ప్రక్రియను మొత్తం ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేసినాం. ఈ ప్రక్రియలో భాగంగా బీహార్, అంతకుముందు కర్ణాటక రాష్ట్రాలు ఈ ప్రక్రియను చేపట్టి బీహార్ తీసుకొచ్చిన ఈ వివరాలను కోర్టులు కూడా వాటి మీద స్టే ఇవ్వడంతో తప్పిదం జరగొద్దు, ఇది పక్కడబందీగా ఉండాలి అని చెప్పి అధికారులను ఆయా రాష్ట్రాలకు పంపించిన అధ్యక్ష. ఇదేదో ఆషామాషిగా ఇక్కడ ఉన్న కొద్దిమందిని పంచాయతీరాజు లేకపోతే ఏదైనా డిపార్ట్మెంట్కి సంబంధించిన క్రింది స్థాయి ఉద్యోగస్తులను పంపించే వివరాల సేకరణ కాదు అధ్యక్ష. ఈ దేశంలోనే ఈ దేశానికి ఆదర్శంగా ఉండే ఒక దిక్సూచిగా మారాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలలో ఇట్లాంటి ప్రక్రియ చేపట్టి ఈ ప్రక్రియ న్యాయస్థానాల ముందు నిలవకపోవడం, ఈ ప్రక్రియ వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కూడా ఇతర రాష్ట్రాలకు అధికారులను పంపించి ఆయా రాష్ట్రాలలో జరిగిన పరిణామాలను మనమంతా కూడా ఒక స్టడీ చేసి అధికారుల నుంచి నివేదిక తెప్పించుకొని తద్వారా జనగణన ఏ విధంగా చేసిండ్రు, ఇతర రాష్ట్రాలలో కులగణన ఏ విధంగా నిర్వహించిండ్రు, వీటన్నిటిని పరిగణకు తీసుకొని పదే ముఖ్యమంత్రి స్థాయిలో నేను, ప్లానింగ్ బోర్డు ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ కిందకు వస్తుంది వారు, అదేవిధంగా మా క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వివిధ సందర్భాలలో చీఫ్ సెక్రటరీ గారితో సహా 12 సార్లు సమావేశాలు పెట్టి సమీక్షలు చేసి అధికారులకు సూచనలు చేసి ఒక పక్కడ్బందీ ప్రణాళికతోటి ఏ విధంగా అయితే జనాభాను మనం లెక్కిస్తామో ఆ రకంగా మొట్టమొదట ఇండ్ల వివరాలు సేకరించే కార్యక్రమం చేపట్టిన అధ్యక్ష. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాత 10 ఉమ్మడి జిల్లాలలో ప్రతి గ్రామంలో, తండాలో, గూడెంలో ఇండ్ల వివరాలు సేకరించి ఆ ఇండ్లను అన్నిటిని కూడా ఎన్యుమరేట్ చేసి ఆ ఇండ్ల మీద స్టిక్కర్ అంటించి ప్రతి 150 ఇండ్లను ఒక గ్రూపుగా అంటే అధ్యక్ష మ్యాపింగ్ చేసి ఇట్లా ప్రతి ఇంటిని కూడా ప్రతి ఇంటికి స్టిక్కర్ అంటించి ప్రతి 150 ఇండ్లను ఇట్లా మార్కింగ్ చేసి ఈ రకంగా 150 ఇండ్లను ఒక యూనిట్ కింద ఒక బ్లాక్ కింద గుర్తించి ప్రతి యూనిట్ని ఈరోజు నేను ఇంతకుముందు చెప్పినట్టు 94,000 పైచిలకు యూనిట్లుగా గుర్తించి వీటి ప్రతి ఏరియాకు ఒక్కొక్క ఎన్యుమరేటర్ని ఇచ్చేసి ఈ 150 ఇండ్లను రోజుకు 8 నుంచి 10 కంటే ఎక్కువ చేయకూడదు. ఎందుకంటే 10 కంటే ఎక్కువ చేస్తే వాళ్ళు తొందరపాటులో హడావిడిగా చేయాలన్న నిర్ణయంతో వాళ్ళు తప్పర్లు జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళు టీచర్సు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్సు, అంగన్వాడీ టీచర్సు, ఐకేపీ ఏపీఎంలు, బిల్ కలెక్టర్స్ అండ్ అసిస్టెంట్ బిల్ కలెక్టర్స్, వార్డ్ ఆఫీసర్స్, ఇందిరా క్రాంతి పథకం బుక్ కీపర్స్, చైర్మన్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్స్, పంచాయతీరాజ్ సెక్రటరీ, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, టైపిస్ట్, వర్క్ ఇన్స్పెక్టర్, ఇట్లా ప్రభుత్వంలో ఉన్న వివిధ శాఖలకు సంబంధించిన అధికారులను ఈరోజు మనం వాళ్ళందరినీ పెట్టి ప్రతి ఇంటికి ఇలాంటి స్టిక్కర్ను అంటించిన అధ్యక్ష. మొదటి 3 రోజులు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని గృహాల యొక్క వివరాలను సేకరించి ఆ వివరాలన్నిటిని కూడా ప్రతి ఒక్కరి ఇంటికి ఇట్లా స్టిక్కర్ అంటించి ఫస్ట్ ఇండ్లను గుర్తించడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత ప్రతి ఇంటికి మన ఎన్యుమరేటర్లు వెళ్ళి ఇట్లాంటి అప్లికేషన్లు తీసుకెళ్ళి అధ్యక్ష ప్రతి ఒక్కరి వివరాలు వాళ్ళందరితో సేకరించి 8 పేజీలల్లా అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని తీసుకొని వాళ్ళ సంతకాన్ని కూడా కుటుంబ యజమాని పేరు, మొబైల్ నెంబర్తో సహా సంతకం వాళ్ళు తీసుకొని, ఎన్యుమరేటర్ సంతకం తీసుకొని, సూపర్వైజర్ సంతకం తీసుకొని ఈ రకంగా సమాచారాన్ని 8 పేజీలలో పూర్తి వివరాలతో కూడుకున్న వాళ్ళ పేరు, తండ్రి పేరు, వాళ్ళ కులము, వాళ్ళ ఆర్థిక స్తోమత, వాళ్ళ విద్య, గతంలో ప్రభుత్వం నుంచి ఏమైనా పథకాలలో లబ్ధి పొందినరా, గతంలో రాజకీయపరమైన రిజర్వేషన్లు ఏమన్నా పొందినరా, ఇట్లా పూర్తి స్థాయిల వివరాలతోటి ఆ కుటుంబం యొక్క వివరాలు తీసుకున్నాం అధ్యక్ష.